సాతానుడు అన్నదమ్ముల మధ్య కూడా జగడాలు పుట్టించేవాడిగా, భేదాలు పుట్టించేవాడిగా ఉండడం చూస్తూ ఉన్నాం. అసలు ప్రపంచంలోనే మొదటి అన్నదమ్ములైనటువంటి కయీను హేబేలులకు మధ్యలో ద్వేషాన్ని, ఈర్ష్యను, అసూయను, కోపాన్ని పెట్టి కయీను హేబేలును చంపే స్థితికి దిగజారిపోయాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అంత మాత్రం దానికి హేబేలు ఏం చేశాడు? కయీనుకు విరోధంగా దేవుడు అతన్ని అంగీకరించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దేవుడు అతన్ని ప్రేమించాడు. నిన్ను దేవుడు ప్రేమించలేదంటే నీవు దేవుడితో సమాధానపడు. నిన్ను దేవుడు అంగీకరించలేదంటే దానికి కారణం ఏంటని తెలుసుకో. ఒకవేళ నీ తమ్ముడు నీకు మంచి మాదిరిగా ఉంటే తమ్ముడిని అడిగి తెలుసుకో, తమ్ముడి సలహాలు తీసుకో. దానికి బదులు కయీను కోపగించుకున్నాడు. కయీను నీ కోపమేలా? నీ కోపాన్ని సరిచేసుకోమని చెప్తే కయీను తన హృదయాన్ని తెరవలేదు. తన తల్లిదండ్రులతో కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఆ కోపాన్ని హృదయంలోనే ఉంచుకున్నాడు.